క్రీస్తు వంశావళి మీద ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక్క పాట కూడా తయారు చేయడం అనేది జరగలేదు. మొట్టమొదటిసారిగా మనమే తయారు చేసాము. మత్తయి సువార్తలో ఉంటుంది వంశావళి, లోకా సువార్తలో 3వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో ఎన్ని వచనాల వరకు ఉంది? 1వ వచనం నుంచి 17, 14, 14, 14, 3 14లు 42 తరాలు, అంతేగా? 42 తరాల పేర్లతో సహా అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు. ఇది మత్తయి సువార్తలో ఉన్న వంశావళి మొత్తం ఆయన రాజు 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 రాజులే ఉంటుంది. మనకి ఎక్కువగా చూసుకోండి, మీకు రాజు రాజు మనకి రాజుగా మత్తయి సువార్త చూపిస్తుంది. లోకా సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు అది ఎలా చూపిస్తుంది అంటే పరిచారకుడిగా, దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఆ వంశావళి చూపించడం అనేది జరుగుతుంది. పాట రూపంలో వేసాను, ఒకసారి అందరినీ చూసి లైక్ కొట్టి షేర్ చేయమన్నాను. కాస్త అవకాశం ఉన్నప్పుడు నేర్చుకోండి, మంచిగా ఉంటుంది పాట. ఒకసారి పాట వేస్తాను, అందరూ వినండి, కొంచెం వేస్తాను. ఫస్ట్ది మత్తయి సువార్తలో చూసుకోండి, 1వ అధ్యాయం నుంచి. వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి చూసుకోండి. క్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని యూనగమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు యెస్రోమును కనెను, యెస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిక్కియాను కనెను, హిక్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను,
అబీహూదును కనెను, అబీదూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు గడిన తరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్టల్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరం. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అలాగే మీరు చూసుకుంటే ఇప్పుడు తలతోక లేదండి, యేసుక్రీస్తుకి ఉందా లేదా? మనకు లేదా? తలతోక లేదు ఆయనకి అని సమాజం చెప్పుకుంటుంది. కానీ మత్తయి సువార్తలో దేవుడు రాయించి మంచి పని చేశాడు అనుకుంటున్నాను నేను. ఇలాంటి వాళ్ళు పుడతారని. ఎక్కడి నుంచి ఎన్ని వచనాలు రాయబడింది? 17 చాలామంది వంశావళి జోలికి అసలు వెళ్ళరు, ఎందుకు వచ్చిన తలకాయ చెప్పని. నేను మాత్రం వెళ్ళానండి. ఇంకా దానికి సంబంధించి పాఠం కూడా మీకు తర్వాత చెప్తాను. అవకాశం ఉన్నప్పుడు వెళ్తా. పాటను ఒకసారి వింటూ ఉండండి. అనవసరమైనది ఏదన్నా బైబిల్లో ఉందండి? నోవాహు భార్య పేరు అవసరమా అనవసరమా? మనకు అనవసరం. కానీ 15 వచనాలు ఇచ్చాడు అంటే అవసరమా అనవసరమా? అవసరం. అవసరం కాబట్టి పాట రూపంలో అందించడం జరిగింది. రెండో పాటను మనం సాయంకాలం విందాం. పాటలోనికి మన కృష్ణ వచ్చి చెప్తాడు, తర్వాత హరిబాబు చెప్తాడు. టైం ఉంటే కోటేశ్వర చెప్పిద్ది, లేకపోతే